ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే వంశీ గారు. నమస్తే మేడం. చాలామంది పిల్లలు ఎస్పెషల్లీ టాపర్స్గా రావాలి అండ్ దాంతోపాటు మెమరీ పవర్ పెరగాలని కోరుకుంటూ ఉంటారు. ఏదైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటుంటారో కొన్నిసార్లు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోయేది మనం ఎక్కువగా చూస్తుంటున్నాం. వాళ్ళకి సంబంధించి స్టడీ టిప్స్ కావచ్చు, మెమరీకి సంబంధించిన కొంత అనాలిసిస్ అండ్ దాంతోపాటు టెక్నిక్స్ కావచ్చు మన దగ్గర ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఫర్దర్గా క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్స్ అని ఒక కంప్లీట్ స్టడీ బ్లూ ప్రింట్ని ఇవ్వబోతున్నాం మేడం. ఇది కంప్లీట్గా 3 hours వర్క్షాప్ అనమాట. ఇది ప్రతి సండే 10 o'clock నుంచి 1 PM వరకు ఉంటుంది. అంటే మార్నింగ్ 10 నుంచి 1 PM వరకు ఉంటుంది. సో ఈ క్లాస్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. చాలామంది స్టూడెంట్స్కి ఎలా చదవాలో క్లారిటీ ఉండదు, ఎలా రివిజన్ చేసుకోవాలో క్లారిటీ ఉండదు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడే ఒక టెన్షన్కి గురవుతుంటారు. సో ఇలాంటి అందరి కోసమే అంటే చాలా ఈజీ వేలో అందరూ ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకొని అందరూ సక్సెస్ఫుల్గా మార్క్స్ తీసుకొచ్చుకోవాలని ఈ స్టడీ సీక్రెట్స్, టాపర్ స్టడీ సీక్రెట్స్ అనేది వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది 3 hours ఉంటుంది మేడం. ఓకే, ఎవ్రీ సండే 10 to 1 PM వరకు. 10 to 1 PM. దీని కాస్ట్ వచ్చేసి అందరికీ రీజనబుల్గా ఉండాలనేసి జస్ట్ 199 రూపీస్ మాత్రమే. 199 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. అంటే స్టడీస్కి సంబంధించి ఏదైనా ఈ క్లాసెస్ వరకు మాత్రమే అన్న బౌండరీ ఏమైనా ఉందా? ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఈ వర్క్షాప్ డిజైన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి అందరూ చదవండి చదవండి అని అంటుంటారు, కానీ ఎలా చదవాలనే విషయాలు తెలియక చాలామంది స్టూడెంట్స్ ఆగిపోయారు. సో ఎలా చదవాలి, ఎలా గుర్తు తెచ్చుకోవాలనే విషయాల పట్ల వాళ్ళకి క్లారిటీ ఇచ్చి ఎగ్జామ్స్ వాళ్ళని కూడా ఈవెన్ వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని కూడా ఒక టాపర్స్ చేయాలంటే జస్ట్ ఫాలో అవ్వాల్సింది కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ తోటి నేను 3 hours వర్క్షాప్ని డిజైన్ చేశాను అనమాట. డెఫినెట్గా. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే అటు పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే ఒకవేళ మీ పిల్లల్ని కూడా ఈ క్లాసెస్లో ఈ వర్క్షాప్లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఎవ్రీ సండే 10 to 1 అంటే 3 hours సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇంతకుముందు ఫీడ్బ్యాక్స్ మీరు చూసినా మీకు ఒక ఐడియా ఉండొచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మెమరీకి సంబంధించి ఇప్పుడు మనం చాలా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి సో ఇవాళ ఏ వీడియో చేయబోతున్నాం, పిల్లలకి అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? ఎస్ మేడం. ఈరోజు తక్కువ టైంలోనే ఎక్కువ సిలబస్ని ఎలా కవర్ చేయాలనేది చాలామంది స్టూడెంట్స్కి ఉండే ప్రాబ్లం అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా సిలబస్ చూస్తే చాలా ఉంటుంది, కానీ ఎగ్జామ్ టైం చూస్తే చాలా తక్కువ టైం ఉంటుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే దాని పట్ల కొన్ని సీక్రెట్స్ మనం చెప్తాం మేడం. ఫస్ట్ వచ్చేసి సిలబస్ని మామూలుగా SA1 SA2 ఎలా అయితే ప్రిపేర్ అవుతుంటారో స్టూడెంట్స్, దీనికి SA1కి ప్రిపేర్ అవుతారు, కానీ మళ్ళీ SA2కి వచ్చేసరికి ఆ SA1కి ప్రిపేర్ అయింది కూడా మళ్ళీ కొత్తగా స్టార్టింగ్ చేసి చదువుతుంటారు అనమాట. సో దీనికి రీజన్ ఏంటంటే చాలామంది పిల్లలు బట్టి చదువుతుంటారు. ఆ రూట్ మెథడ్ని ఫాలో అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ టైం వరకు వాళ్ళు ఎగ్జామ్లో రాస్తారు. ఈవెన్ అది SA1కి చదివింటే SA1కి రాస్తారు, కానీ SA2కి వెళ్ళేసరికి మళ్ళీ SA1 చదివింది మొత్తం మర్చిపోతారు. దీనికి రీజన్ ఆ రూట్ మెథడ్ అనమాట. సో ఆ రూట్ మెథడ్ నుంచి మన బ్రెయిన్కి ఇష్టం లేని మెథడ్ అది రూట్ మెథడ్ అనేది. ఆ ఇష్టం లేని మెథడ్ని మనం యూస్ చేసి చదువుతున్నాం కాబట్టి మన బ్రెయిన్ దాన్ని గుర్తుపెట్టుకునే కెపాసిటీ అనేది ఉండదు. సో నేను అదే అంటుంటాను, ప్రతిదీ చదవడానికి ఒక మెథడ్ ఉంటుంది అనమాట మెమరీలో. అంటే ఈవెన్ అది ఈక్వేషన్, డెఫినేషన్స్, ఫార్ములాస్, లేకుంటే కొన్ని పట్టికలు ఉంటాయి, కొన్ని లాంగ్ ఆన్సర్స్ ఎలా చదవాలి, షార్ట్ ఆన్సర్స్ ఎలా చదవాలి, వీటి క్లారిటీ ఉండదు అనమాట. సో ఆ రూట్ మెథడ్ని వాళ్ళు ఆపేసి స్టడీ టెక్నిక్స్లో మన టెక్నిక్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు ఈజీ వేలో సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఫస్ట్ వచ్చేసి ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ అంటే మనం అంటే ప్రతి ప్లానింగ్ అంటే SA1 SA2 అనేది కాకుండా నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఒకవేళ 10th వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి సిలబస్ని డివైడ్ చేసుకోండి. సిలబస్ని చాలామంది అనుకుంటారు నేను ఈ 1 monthలో ఈ 3 chapterలు కంప్లీట్ చేయాలి, 4 chapterలు కంప్లీట్ చేయాలి, ఇలా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని ఆగిపోతారు. నేనేమంటున్నా అంటే లాంగ్ టర్మ్ గోల్స్ వద్దు, షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. వీలైతే వీక్లీ గోల్ పెట్టుకోండి, లేదనుకుంటే డే గోల్ పెట్టుకోండి. అంటే ఈజీగా డే గోల్స్ అచీవ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే వీక్లీ గోల్ అచీవ్ అయిన ఫీలింగే ఉంటుంది. కాబట్టి డేలో మీరు ఎంత చదవాలనేది ఫస్ట్ ప్లానింగ్ చేసుకోండి. ఈ ప్లానింగ్కి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్లానింగ్లో కొంతమంది పాస్ అయితే చాలు, నాకు 35 మార్క్స్ వస్తే చాలు, నాకు 40 మార్క్స్ వస్తే చాలు, నేను ఒక 50 వస్తే చాలు, ఇలా చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటారు. ఈ ప్లానింగ్కి తగ్గట్టుగానే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే పెద్ద గోల్స్కి పెట్టుకునేటట్టుగానే ప్లానింగ్ వేసుకోండి. అప్పుడే మన బ్రెయిన్ ట్యూన్ అవుతుంది. కాబట్టి మీరు చదివే క్రమంలో ఖచ్చితంగా దయచేసి ఆ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఈ ప్లానింగ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే చాలామందికి ఈ ప్లానింగ్ ఇష్యూ ఉంటుంది. వీళ్ళ కోసమే నేను 3 hours వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే వెంటనే ఆ ప్లానింగ్ విషయంలో ఏమైనా డౌట్ ఉంటే కూడా నేను మీకు ఆ వర్క్షాప్లో హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి విజువలైజేషన్ టెక్నిక్ని అప్లై చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లానింగ్ వేసుకున్నాం, ఈ రోజు 2 lessons చదవాలా లేకుంటే 2 questions చదవాలా, ఫస్ట్ మీరు ప్లాన్ వేసుకుంటారు. ఈ ప్లాన్ వేసుకున్న తర్వాత ఈ విజువలైజేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే మనం చదవడంలో కొన్ని అభ్యంతరాలు వస్తుంటాయి. అంటే ఎవరైనా అటు పిలవడమో లేకుంటే మనం బయటికి వెళ్ళడమో ఇట్లాంటివి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మామూలుగా కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పని చేస్తున్నప్పుడు కాల్ వచ్చింది అనుకోండి, వెంటనే మనం ఫ్రెండ్ కాల్ చేశారు అనుకోండి, అది 2 minutes కాస్త 1 hour అవుతుంది, 2 hours కూడా అయిపోతుంది అనమాట. అయితే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లానింగ్ ఉన్న పర్సన్ అయితే ఫ్రెండ్ కరెక్ట్ రీడింగ్ టైంలో కాల్ చేస్తే నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కాల్ చేస్తాను, లేకుంటే కొద్దిసేపటి తర్వాత కాల్ చేస్తాను, ఇలా చెప్తారు. కాబట్టి నేను ప్లానింగ్ పర్ఫెక్ట్గా వేసుకోమని చెప్తున్నాను. అంటే ఎలాంటి అవాయిడ్ చేసేవి, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ అయ్యే వాటికి కొంచెం దూరంగా ఉండాలంటే ఫస్ట్ మీకు ప్లానింగ్ ఉండాలి. నెక్స్ట్ విజువలైజేషన్ అన్నాను కదా, ఈ విజువలైజేషన్ అనేది ఎలా మీ అభ్యంతరాలను తొలగిస్తాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 అవర్ చదవాలనుకున్నప్పుడు ఆ 1 అవర్లో మీ విజువలైజేషన్ కెపాసిటీ నుంచి ఆ సిలబస్ నేను ముందుగానే కంప్లీట్ చేశాను అని మీరు ఒకవేళ ఊహించుకున్నట్లయితే వెంటనే మన మైండ్ని మనం ట్యూన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ ట్యూన్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు వచ్చినా మన ఫోకస్ మొత్తం స్టడీ మీదే ఉంటుంది. అంటే ఆ విజువలైజేషన్లో మనకు బ్రెయిన్లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది మేడం. అది ఏం చేస్తుందంటే ఆ పని నుంచి మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్గా ఎలా ఉండాలనేది ఆ విజువలైజేషన్ నుంచి నేర్పిస్తాం. నేను ఈ విజువలైజేషన్ గురించి కూడా వర్క్షాప్లో నేర్పిస్తాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉండాలి ప్రతి స్టూడెంట్ కూడా. అంటే సిలబస్ తొందరగా అయిపోగొట్టాలంటే ఇప్పుడు ప్రతి లెసన్లో అంటే మీరు ఏదైతే ఎగ్జామ్స్కి యాన్యువల్కి ప్రిపేర్ అవుతున్నా లేకుంటే ఎస్ఏ2 ప్రిపేర్ అవుతున్నా కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి మూడింటిని రాసుకోండి. మరి ప్లాన్ ఏ అంటే ఏం రాసుకోవాలంటే ఏదైతే ఖచ్చితంగా అవసరమో, అంటే కనీసం ఇవి చదివినా మేము పాస్ అవుతాము అని ఉంటారు కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాం కదా, ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయి, అవి ప్లాన్ ఏలో రాసుకోండి అన్ని చాప్టర్ వైజ్గా. నెక్స్ట్ ప్లాన్ బి అంటే తర్వాత వీటికి హోప్ ఉంది, ఇవి వచ్చే అవకాశం ఉంది కదా, దాని ప్లాన్ బిగా రాసుకోండి. నెక్స్ట్ ప్లాన్ సి అంటే కొంతవరకు ఇంపార్టెంటే అనేటివి మాత్రమే ప్లాన్ సిలో రాసుకోండి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇలా 3 రాసుకున్న తర్వాత ఫస్ట్ ప్లాన్ ఏ కంప్లీట్ చేయండి. ఒకవేళ ప్లాన్ ఏ మొత్తం పర్ఫెక్ట్గా చదవడము దాంతోపాటు రివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ బికి వెళ్ళండి. ఆ ప్లాన్ బి కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ సికి వెళ్ళండి. ఇలా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి వేసుకోవడం వల్ల ఎలాంటి స్ట్రెస్ ఉండదు. ఒకవేళ మిమ్మల్ని మీరే జడ్జ్ చేసుకోవచ్చు. ప్లాన్ ఏ కంప్లీట్ అయితే మీకు ఒక 30% మార్క్స్ కన్ఫర్మ్. నెక్స్ట్ ప్లాన్ బి కంప్లీట్ అయితే మీకు 70% మార్క్స్ కన్ఫర్మ్. ఒకవేళ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి 3 కూడా కంప్లీట్ అయితే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఇలా డివైడ్ చేసుకోండి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. నెక్స్ట్ వచ్చేసి రివిజన్. చాలామంది చదువుతుంటారు కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మర్చిపోతుంటారు. దీనికి రీజన్ ఏంటంటే రివిజన్ కరెక్ట్గా లేదన్నట్టు. కాబట్టి ఎవరైతే ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి వేసుకోమన్నానో వీళ్ళందరూ కూడా కంప్లీట్ చేసిన తర్వాత చదవడము, నెక్స్ట్ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రివిజన్ కంప్లీట్ అయితే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చేయాలంటే కూడా ఫస్ట్ ఉండాల్సింది సరైన ఫుడ్, సరైన నిద్ర. కొంతమంది ఎగ్జామ్ టెన్షన్కి వచ్చేసరికి హడావుడిలో సరిగా నిద్రపోరు, సరిగా తినరు కూడా. దీనివల్ల ఏమైతే కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కొంతమంది సరిగా నిద్రపోరు, కానీ నిద్ర అనేది మనకు కంప్లీట్గా ఒక బ్యాటరీకి ఛార్జింగ్ లాంటిది. కాబట్టి ఎవరైతే సరైన నిద్ర, సరైన ఆహారం వేసుకుంటారో నెక్స్ట్ డే వాళ్ళకి అంటే 100%గా వర్క్ చేయడానికి, యాక్టివ్గా ఉండి చదువుకోవడానికి, సిలబస్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీరు అన్నట్టుగానే సిలబస్ కంప్లీట్ చేయడానికి కొన్ని పారామీటర్స్ అనేవి ఉంటుండే అండ్ దాంతోపాటు 3 భాగాలుగా దాన్ని విభజించాలని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ చాలామందికి అది ఫాలో అవ్వాలంటే ఆ థియరీ అర్థం కాదు. మన క్లాసెస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయంటే? ఎస్ మేడం. అంటే వచ్చేసి ఫస్ట్ స్టడీ టెక్నిక్స్ నేర్చుకుంటారు. నా వర్క్షాప్లో ఈ స్టడీ టెక్నిక్స్ కంటే ముందు నేను ఫస్ట్ మైండ్ సెట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మైండ్ సెట్, తర్వాత దీనికి సంబంధించి ప్లానింగ్ ఎలా వేసుకోవాలి, గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా గోల్ సెట్ చేసుకున్న దాన్ని ఎలా ఈజీ వేలో మనం చదవడం, గుర్తుపెట్టుకోవడం చేయాలి, ఎలా రివిజన్ చేసుకోవాలనేది కూడా క్లారిటీ ఇస్తాను. డెఫినెట్గా. సో ఎవరైనా సరే ఈ క్లాసెస్లో కనుక టాపర్స్గా ఉండాలి, చదివింది గుర్తుపెట్టుకోవాలని, దాంతోపాటు సిలబస్కి సంబంధించి కావచ్చు, మెమరీకి సంబంధించి కావచ్చు, మీరు కనుక టిప్స్ నేర్చుకోవాలనుకుంటే ఈ సెషన్స్ చాలా పెద్ద ఇంపాక్ట్ని మీకు క్రియేట్ చేస్తూ ఉంటుంటే అటు పేరెంట్స్ అయినా సరే, పిల్లలైనా సరే ఈ వీడియో కనుక చూస్తే ఎవ్రీ సండే 10 to 1 సెషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ వర్క్షాప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.